మనలో చాలా మంది ఏమంటే నిద్రలేమి కానీ స్ట్రెస్ వల్ల కానీ ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది అనే ఒక కైండ్ ఆఫ్ మిత్లో ఉంటాము. ఇది 100% తప్పు. ఆల్కహాల్ వల్ల ఆల్దో మనకు నిద్ర వచ్చే సమయం పెరగొచ్చు తప్ప మనకు నిద్ర క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మీరు కనుక చూసుంటే ఎవరైతే ఆల్కహాల్ కొంత లిమిట్ కన్నా మోతాదు కన్నా మించి తీసుకుంటారో వాళ్ళల్లో ఆల్దో వాళ్ళు ఒక 10 గంటలు 12 గంటలు పడుకున్నా కూడా నెక్స్ట్ డే కైండ్ ఆఫ్ హ్యాంగ్ ఓవర్ కానీ లైక్ హెడేక్ కానీ మనకు నిద్ర పోకపోతే ఎట్లాంటి రకమైన ఫీలింగ్ ఉంటుందో అట్లాంటి రకమైన ఫీలింగ్లో ఉంటారు. దీన్ని హ్యాంగ్ ఓవర్ అంటాం జనరల్గా. సో ఇది మనకు ఎందుకు అవుతుందంటే ఆల్కహాల్ తీసుకున్నాక మన స్లీప్ యొక్క ఆర్కిటెక్చర్ అంటాం. అంటే జనరల్గా NREM స్లీప్ REM స్లీప్ ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఆల్కహాల్ దీన్ని మనకు కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు పడుకున్న ది క్వాలిటీ అంటే క్వాంటిటీ అనేది పెరిగినా కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ బి ఎఫెక్టెడ్. దీనివల్ల వివిధ రకాల ఇష్యూస్ నిద్ర పట్టకపోవడం వల్ల ఇంకా వేరే స్ట్రెస్ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో నిద్ర కనుక మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి సైకియాట్రిస్ట్ కలవండి తప్ప ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి. ఇలాంటి సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే మీకోసం మేము ఉన్నాము. సీకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. మీరు ఎంత త్వరగా హెల్ప్ తీసుకుంటారో మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.